శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ధనుసు రాశి వారికి ఈ యొక్క ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ప్రతి వారు ఉగాది రాశి ఫలాలంగానే ఎదురు చూసేది ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యం అభిమానం ఏ విధంగా ఉంది, కొత్త పనులు మొదలెట్టాలంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉందా లేదా, కొత్త ఉద్యోగంలో కావచ్చు, విదేశీయానం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంతానం కావచ్చు, ప్రేమ కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు, స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి వారు చూస్తుంటారండి. మనం ఏవైతే ఇందాక అనుకున్నామో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క రాబోయే ఉగాది ప్రతి వారి జీవితంలో వెలుగులు నింపాలని, మీరు అనుకున్న ఇక గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని ఆ భగవంతుడు సో వాటిని ఫుల్ఫిల్ అయ్యే ప్రాసెస్లో మీకు శక్తియుక్తులను ప్రసాదించాలని వేడుకుంటూ, ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే కనుక వారి జాతక చక్రంలో చంద్రుడు కనుక ధనస్సులో ఉంటే వారి జన్మరాశి ధనస్సు అవుతుంది. ఒకవేళ మీకు కనుక జన్మజాతక చక్రం తెలియదు, జన్మ వివరాలు తెలియదు అనుకోండి, వ్యవహార నామాన్ని బట్టి కూడా మనకు రాశి మరియు రాశి ఫలాలు చూసుకునే విధంగా మన మహర్షులు తీర్చిదిద్దారు. కావున ఎవరయ్యా అంటే మూల 4 పదాలు ఎవరైతే ఉంటారో 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి కదా. సో ఏ, యో, బా, వి అనే లెటర్స్తో కనుక అనేటువంటి యొక్క అక్షరాలతో మీ యొక్క పేరు మొదలైతే మీరు మూల నక్షత్రం సంబంధించిన వారు, అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళు. పూర్వ నక్షత్రం ఎవరయ్యా 4 పదాల వారు అంటే భూ, ధ, భ, ఢ ఈ 4 లెటర్స్తో మీ పేరు మొదలైతే మీరు కూడా పూర్వ నక్షత్రం వారు, ధనుసు రాశి సంబంధించిన వారే. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కూడా ఇందులోనే ఉంటుంది. బే అనే లెటర్తో కనుక మీ యొక్క పేరు మొదలవుతే మీరు కూడా ధనుసు రాశి వారే. సో మీరందరూ కూడా ఈ యొక్క ఫలితాలు చూసుకోవచ్చు. మరి ఏ విధంగా ఉంది ఆదాయం అంటే ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో 2025 సంవత్సరంలో మీకు ఆదాయం 5గాను, వ్యయం కూడా 5గా ఉందండి. సమపాలలో ఉంది. డోంట్ వరీ, డిస్కస్ చేద్దాం ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అనేది. రాజపూజ్యం అంటే రెస్పెక్ట్ 1గా ఉంటే అవమానం 5గా కనపడుతూ ఉంది. అంటే మీరు ఏదైనా పని మొదలెట్టే నిమిత్తంలో కొంచెం ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి. పీత అనేది ఒక గ్లాస్లో, ఒక బాటిల్లో మనం కనుక పెట్టి వదిలేసినప్పుడు పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకొకటి కాలు పెట్టి గుంజుకు లాగుతూ ఉంటుంది. సో సడన్ అలాంటి సిచ్యుయేషన్స్ మీకు కొన్ని కనబడతాయి. బట్ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధనుస్సు రాశి అంటేనే ఒక మనిషి గుర్రం మీద విల్లును ఎక్కుపెట్టి దేనికైనా సిద్ధంగా ఉన్నటువంటి రాశి ఇది. అగ్నితత్వ రాశి, ద్విస్వభావ రాశి, గురుడి యొక్క రాశి. కాబట్టి ఎలాంటి వరి అవసరం లేదు. ఏది ఏమైనా మీ యొక్క జన్మజాతక చక్రం అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క గోచర ఫలాలు, ఈ యొక్క రాశి ఫలాలు ఒకటే కాదండి. సో బీ కేర్ఫుల్. ఏదేమైనా కూడాను మనం చెప్పబడే ఒక విషయాలు మీరు కనుక గమనించగలిగితే జాగ్రత్తగా అన్ని విషయాలు అవుతుంటాయి. మొదటిగా స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది. స్టూడెంట్స్ అంటే స్కూలింగ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ స్థాయి, డిగ్రీ స్థాయి, పీజీ అందరికీ కలిపి చెప్పుకుందామండి. ఈ యొక్క సంవత్సరంలో విద్యలో చూస్తే అద్భుతంగా రాణించగలుగుతారు. ఎప్పుడయ్యానంటే మే 15 తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం, శుభగ్రహం వీరు మిథునానికి వెళ్ళి మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారో 100% మీ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే మే నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది, మెమొరీ పవర్ పెరగబోతుంది. సో మీకు ప్రతి అంశంలో కూడా గురువు అంటే ఎవరు? సో డివైన్ ఎల్డర్ పీపుల్, మనకు సహకారం అందించేవాళ్ళు, గురువులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా మన అభివృద్ధికి తోడ్పడేవారు ఎవరైనా సరే వారందరూ కూడా గురుగ్రహానికి సంబంధించిన వారేనండి. గురువు యొక్క దృష్టి మీ రాశి మీద ఉంది కాబట్టి ఎప్పుడు కూడా గురు దృష్టి చాలా మంచిది. ఈవెన్ మనం ముహూర్తాల్లో కూడా, శుభముహూర్తాల్లో కూడాను గురుదృష్టి ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాం. అంత ప్రాముఖ్యత ఉంది. న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్ గురుడు, సహజ శుభగ్రహం అని చెప్తూ ఉంటాం. మరి ఎవరైనా కొంతమంది విద్యార్థులు కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటే వారికి కూడా విదేశీయానానికి మంచి అవకాశం ఉంటుందండి. రీజన్ ఏంటి, కారణం ఏంటంటే గురుగ్రహం రాశి మరియు లగ్నం అంటే ఒకటి. ఇక్కడ రాశి అంటే రాశాధిపతి అయినా లగ్నాధిపతి అయినా ఒకళ్ళే అవుతారు. కనుక ఈ యొక్క గురుగ్రహం 7వ స్థానం, 7 అంటే అపోనెంట్, బహుదూరం, విదేశీయానం. దాంతోపాటుగా రాహు కూడా మీకు తృతీయంలో ఉండబోతున్నారు మే 18 నుండి. సో తృతీయంలో రాహు, శని కానీ రాహు కానీ తృతీయంలో 3వ స్థానంలో ఉంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. రాహు 3వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తారయ్యా అంటే అందున శనివత్ రాహు అంటూ ఉంటాం. శనిలాగా పనిచేస్తాడు. శనికి మూల త్రికోణం అంటే కుంభరాశిలో రాహు ఉన్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలే ఇస్తారు. ధైర్యం, పరాక్రమం, టెక్నాలజీ వాడుకుంటాడు. ఏ విధంగా సరే అచీవ్ అయ్యే తత్వం ఉంటుందండి. అలాంటి రాహు యొక్క దృష్టి కూడా గురుడు మీద ఉంది కాబట్టి ముఖ్యంగా విదేశానికి బలమైన అవకాశం ఉంది. సో
మీరు ఇంకా టెక్నాలజికల్ రంగంలో కావచ్చు, అకౌంట్స్, ఫైనాన్స్ ఇలాంటి రంగాల్లో, ఐటీ రంగంలో, కార్పొరేట్ రంగంలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు అని చెప్పాలి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఏ విధంగా ఉంటుంది అంటే, కాంపిటేటివ్ స్థానం అంటే ఎంతయ్యా? 6వ స్థానం. సో 6 అంటే ఏంటి? కాంపిటేటివ్. శత్రు రుణ రోగబాధం. శత్రువులు అంటే గొడవలు, కొట్లాటలు, కొట్టుకోవడం కాదండి, కాంపిటీషన్ ఇక్కడ. సో శని యొక్క దృష్టి 1 ఏప్రిల్ 2025 నుండి అయినా ఆ 3వ దృష్టి తమ యొక్క 6వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. సో శని దృష్టి సహజంగా నార్మల్గా శుభం అని చెప్పుకో మనము. శని ఉన్న రాశిని మంచిగా ఉంచుకుంటారు. సో దృష్టి చేత నార్మల్ ఫలితాలే ఇస్తారు. కాకపోతే మిత్రక్షేత్రం అయింది సుఖరాశి కాబట్టి, వృషభం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి, మీరు కనుక ఎంతో ఎఫర్ట్స్ పెట్టి, ఎంత అలర్ట్గా ఉండి, ఫోకస్డ్గా కనుక చదువుతూ ఉంటే డెఫినెట్గా విజయం మీదే అని చెప్పాలండి. సో ఈ సంవత్సరం రాబోయే అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు మంచి కాలేజ్ సీట్లు వస్తాయి. ఫోకస్డ్గా కష్టంతో పాటుగా స్మార్ట్నెస్ కూడా యూజ్ చేయండి, అద్భుత విజయం మీదే అని చెప్పాలి. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే 10వ స్థానాధిపతి బుధగ్రహం నెలకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి బుధగ్రహాన్ని అక్కడ పరిగణలో చూసుకోవట్లేదు. 10వ స్థానాన్ని ఎవరు వీక్షిస్తున్నారా అంటే శనైశ్వరుడు ఏప్రిల్ 1వ తారీఖు నుండి వీక్షిస్తూ ఉన్నారు. శని దృష్టి పర్వాలేదు, గుడ్, నాట్ పెద్ద ఎక్సలెంట్ ఏం కాదు, కాకపోతే మిత్రక్షేత్రం అయింది కన్యా రాశి. సో అదేవిధంగా 10 వృత్తి అయితే 11వ స్థానం లాభం అవుతుంది, వృత్తి ద్వారా వచ్చే ధనం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆ యొక్క 11వ స్థానాన్ని మే 18 నుంచి గురుడు చూస్తూ ఉన్నారు కాబట్టి శుభగ్రహం. సో మీకు వృత్తిలో ధన ఆదాయం పెరుగుతుంది, మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందండి. శని అంటేనే సిస్టమాటిక్, ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు, అంతిమ విజయం మీదే. సో అంటే ఈ సంవత్సరం శని యొక్క దృష్టి ఉంది 10 మీద, గురు దృష్టి 11వ స్థానం మీద ఉంది కాబట్టి 10 అంటే వృత్తి, 11 లాభం, నేమ్ అండ్ ఫేమ్, డిజైర్ ఫుల్ఫిల్మెంట్. ఈ సంవత్సరం ఉద్యోగస్తులు వారి యొక్క డిజైర్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ప్యాకేజ్ కూడా కాస్త మారతాయి, పెరుగుతాయి అని చెప్పవచ్చండి. బట్ నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వస్తుంది. ద్వితీయాధిపతి శని 4లో ఉండి 10 చూస్తున్నాడు. 2, 6, 10 సంబంధం, ఉద్యోగం, నిరుద్యోగులకి ఉద్యోగం దొరుకుతుంది. మరి ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నవారి పరిస్థితి ఏంటంటే అంటే సో జూన్ నుండి మీకు మెల్లిమెల్లిగా ప్రమోషన్ రావటం కావచ్చు, మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే ఇంక్రిమెంట్ రావటం, కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న వారికి గుర్తింపు కూడా కనపడుతూ ఉంది. కాకపోతే మీతో అవుట్ రైట్గా నో డౌట్ ఎట్ ఆల్ పని ఎక్కువగా తీసుకుంటారండి. పర్టికులర్గా ఏప్రిల్ 1వ తారీఖు నుండి మే 20 వరకు కూడా ఈ యొక్క 50 రోజులు పనిలో ఒత్తిడి, మీరు టార్గెట్స్ కోసం బాగా కష్టపడాల్సి వస్తుంది. అలాంటి వర్కౌట్ కూడా మేనేజ్మెంట్ మీ నుండి తీసుకుంటుందని భావించండి, తీసుకుంటుంది కూడా. సో తక్కిన జూన్ నుండి మళ్ళీ బాగానే ఉంటుంది. మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది? వ్యాపారం అంటే ఏంటి? 7వ స్థానం. సో 7వ స్థానాధిపతి ఎవరు? బుధుడే, సహజ వ్యాపార కారకుడు. ఆ ఇంట్లో ఎవరున్నారు? మీ యొక్క రాశాధిపతి గురుడు 7వ స్థానంలో కూర్చుంటున్నారు మే 15వ స్థానం నుండి. అంటే మే 15 తర్వాత కొత్త వ్యాపారాలు మొదలెట్టడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీకు ఒక మంచి వ్యాపార భాగస్వామి దొరుకుతారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఈ యొక్క కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి బాగా అనుకూలతను ఇస్తుందని చెప్పవాలి. మొత్తంగా చూస్తే కొత్త ప్రయోగాలు చేస్తారు అండి. రాహు దృష్టి అనేది 7వ స్థానం మీద ఉంది కాబట్టి మీరు వ్యాపారం కోసం, వ్యాపారంలో లాభాల కోసం, మీరు రాహు అంటే ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, సోషల్ మీడియా వాడుకోండి. అంతేగాని రాహు చీటింగ్ ఆల్సో ఉంటుందండి. కాబట్టి ఏంటంటే వ్యాపారం కోసం అన్య మార్గాలను వెతకడం ద్వారా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ ఎథికల్గా ఉండే వ్యాపారమే చేయండి. మరి విద్యార్థులకు చూసాం, ఎంప్లాయీస్ చూసాం, జాబ్ అంటే వ్యాపారస్తులు కూడా చూసామండి. మరి ఈ యొక్క ప్రేమలో ఏ విధంగా ఉంటుంది, ప్రేమికులకు ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ఈ యొక్క ధనుస్సు రాశి వారు వారి యొక్క భావోద్వేగాలను వ్యక్తపరచగలుగుతారు అని చెప్పాలి. అదేవిధంగా సంబంధాల్లో స్థిరత్వం వస్తుంది. ఈ యొక్క ప్రేమ సంబంధాల్లో కొంత స్థిరత్వం, స్టెబిలిటీ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఈ యొక్క జూన్ నుండి ఎవరైతే విడిపోవాలనుకుంటూ ఉంటారో, సో ఈ బాండేజ్కి బ్రేకప్ చేద్దాం, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్దాం అనుకున్న వారికి మాత్రం అలాంటి వారికి విడిపోయే అవకాశం కూడా పాజిటివ్ కోణంలో కనపడుతుంది. వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఈ యొక్క సంవత్సరం 2025-26 అంటే ముఖ్యంగా మీకు గురుడు యొక్క స్థితి అనేది మే 15 నుండి 7వ స్థానంలోకి వెళ్తున్నారు. 7 అంటే లీగల్ బాండేజ్, అదేవిధంగా మనము మ్యాటర్లో తీసుకుంటే వైవాహిక జీవితం అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఈ యొక్క సంవత్సరం వివాహం కాని యువకులకు ఎవరైతే ఉన్నారో, ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారికి సో ఈ సంవత్సరం అనేది వివాహం జరగడానికి బలమైన అవకాశం ఉంది. అదేవిధంగా మీరు కనుక పెళ్ళైన వారు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి బహుదూరంలో వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, మీరు ఒక రాష్ట్రంలో ఉండి వారు మీ జీవిత భాగస్వామి వేరే రాష్ట్రంలో ఉండొచ్చు. అలాంటి వారందరూ కూడా మీరు వెళ్ళి వారిని కలుసుకోవడం, సో ఒకరినొకరు కలిసి జీవించడం అనేది కూడా బాగా ఉండబోతుందండి. మరి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, ధనుసు రాశి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది? మీ యొక్క మాటకైతే విలువ పెరుగుతుంది, నో డౌట్. కాకపోతే స్త్రీలకు ఈ సంవత్సరం మీ పేరు మీద
కొంత ప్రాపర్టీ ఏదో కొనుక్కునే అవకాశం కూడా కనపడుతుంది. అది సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ కావచ్చు, ఓల్డ్ హౌస్ కావచ్చు, వెహికల్ యూజ్డ్ వెహికల్స్ కూడా కొంతమంది కొనుక్కునే అవకాశం అయితే కనపడుతుంది. మరి మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ అవుతుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఉద్యోగ వ్యాపారంలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉంటారో ధనుస్సు రాశి వారి సంవత్సరం పవర్ఫుల్ గానే అవుట్ రైట్ గానే వర్క్ చేస్తారు అని చెప్పవచ్చు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ యొక్క ధనుస్సు రాశి పొలిటికల్ లీడర్స్కి ఏ విధంగా ఉంటుంది అంటే సపోర్ట్ దొరుకుతుంది. 4వ స్థానం అంటే మాస్ పబ్లిక్ అండ్ పబ్లిక్ అవుతుంది కదా. సో 4లోకి ఎవరు వెళ్తున్నారు? సాటర్న్ వెళ్తున్నాడు. శని అంటే ఏంటంటే పబ్లిక్. సో కాబట్టి మీరు కనుక శ్రామిక జీవులకి కింది వర్గం వారికి ఎంత ఘనంగా ఎంత బాగా మీరు దగ్గర అవుతే మీకు అంత నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. పబ్లిక్లో ఇమేజ్ పెరుగుతున్నారు, ప్రజల్లో బాగా చొచ్చుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి అంటే అదేవిధంగా మీకు ఏదైనా మిమ్మల్ని గుర్తించి మీ యొక్క పైవారు కావచ్చు, పొలిటికల్గా ఉంటే కనుక అధిష్టానంలో కావచ్చు గుర్తించి ఏదో ఒక పోస్ట్ కానీ ఒక అప్పచెప్పే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. అంత బాగానే ఉంది, చాలా చెప్పుకున్నాము. మరి ఏంటండి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలవుతుంది కదా అంటే ఎస్ మొదలవుతుందండి. మరి అర్ధాష్టమ శని ప్రభావం ఏంటంటే 4వ స్థానంలోకి శని వెళ్తాడు. 4 అంటే ఏంటి? ఫ్యామిలీ హ్యాపీనెస్, కుటుంబ సంతోషం, ప్రాపర్టీస్, మదర్, ప్రయాణాల్లో వస్తాయండి. అక్కడ శని ఉన్నాడు, కాస్త డిలే అవుతాయి. మీరు ఏదైనా ప్రాపర్టీ కొందాం అనుకుంటారు, లేదంటే అమ్ముదాం అనుకుంటారు, ట్రాన్సాక్షన్స్ కాస్త స్లో అవుతాయి. 2వ అధిపతి 4లో ఉన్నారు. మనీ సేవ్ చేద్దాం అనుకున్న విషయంలో కూడా కొంత డిలే జరుగుతూ ఉంటుంది. మదర్ హెల్త్ విషయంలో కూడా చిన్నపాటి అసహనం గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క లక్షణాలు కాస్త ఉంటాయండి. అంతేగాని ప్రతి దానికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుందని కాదు. సో మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని ఒక వీడియో కూడా చూసామండి. అద్భుతమైన విషయాలు అందులో ఉన్నాయి. సో మీరు ఆ వీడియో కనుక గోత్రూ అంటే వాచ్ చేయగలిగితే మరికొన్ని విషయాలు మీకు అవగతం అవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం కళాకారులకు కూడా అద్భుతంగా ఉంటుందండి. రాసాధిపతి 7వ స్థానంలో కూర్చొని ఉన్నాడు. ప్రజల యొక్క హృదయాల్లో మీ యొక్క ముద్రను వేసుకుంటారు. మంచి మంచి ప్రాజెక్టులు వస్తాయని చెప్పవచ్చు. క్రీడాకారులకు ఏ విధంగా ఉంటుందంటే ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత ఫలితం. 6వ స్థానం అంటే కాంపిటీషన్. ఆ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు? శనైశ్వరుడు చూస్తూ ఉన్నారు. శని దృష్టి మంచిది కాకపోయినా 6వ స్థానం అంటే అది ఇష్టమైన స్థానం శనికి. అందులో మరి శుక్రుడు రాశి అది శుభమైన దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీరు ఎఫర్ట్స్ పెడితే ఫలితం గ్యారంటీ. పద్ధతి ప్రకారం ప్రతిరోజు టైంలీ రెస్ట్ తీసుకోవడం, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 100% మీ సంవత్సరం మీకు విజయావకాశాలు కనపడుతున్నాయండి. మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే మే వరకు నార్మల్గా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మీ యొక్క రాశాధిపతి ఇట్సెల్ఫ్ 6వ స్థానంలో మానసికంగా బలహీనంగా ఉంటాం. కొంతమందికి గొంతుకు సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో జూన్ నుండి మళ్ళీ ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా ఉంటారు. మీ యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, మీ యొక్క వైటాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే అందుకని మనం చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా డ్రీమ్ బిగ్. పెద్దగా ఆయన చెప్తుంటారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు, డ్రీమ్ బిగ్, కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అంటే ఊరికి కళలు కనుక్కొని కళలు డ్రీమ్స్ గోల్స్ రాసుకొని ఐడియల్గా ఉంటే ఇట్ వోంట్ వర్కౌట్ అండి. డ్రీమ్ లాగానే ఉంటుంది. సో వాటికి తగిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి, తప్పనిసరిగా విజయం మనకి సొంతం అవుతుంది. సో అందుకనే 5 పారామీటర్స్లో మనం ఎప్పుడు కూడా గోల్స్ పెట్టుకుంటే సో లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. అవి ఏంటయ్యా అంటే HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. హెల్త్ గోల్స్ పెట్టుకోవడం. నేను రోజు ఒక అరగంట జిమ్ చేస్తారా, వాకింగ్కి వెళ్తారా, యోగా చేస్తారా, వాట్ ఎవర్ మేబీ. కొంతమందికి జంక్ ఫుడ్ బాగా తీసుకునే అలవాటు. సో జంక్ ఫుడ్ కట్ చేసుకోండి మెల్లిమెల్లిగా. రిలేషన్షిప్, సో సంబంధ బాంధవ్యాలు ఇబ్బందులు ఉంటాయి. ఇంట బయట లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, పిల్లలతో కావచ్చు, బాస్తో కావచ్చు, ఎక్కడైనా సరే వాటిని సెట్ ట్రాక్ చేసుకునే విధంగా గోల్ టార్గెట్ పెట్టుకోండి. ఏ విధంగా చేస్తే బాగు చేసుకోగలము మీరు ప్రయత్నం చేయండి. M ఫర్ మనీ, సంపాదన అంతా చేస్తారు. సో దాన్ని కాంపౌండింగ్ ప్రిన్సిపల్ ద్వారా పెంచుతూ పోవాలి. సో ఎలా చేసుకుంటే బాగుంటుంది భావితరాల అవసరాల కోసం. సో మరి S ఫర్ స్పిరిచువాలిటీ. సో ఎలాగో మీరు గురు దృష్టి మీ రాశి మీద ఉంది కాబట్టి కొంచెం భక్తి యుక్తులతో ఉండే అవకాశం బలంగా ఉంది. డెఫినెట్గా మీరు ఆ రకంగా మీరు వర్కౌట్ చేసుకుంటారండి. సో C ఫర్ కెరీర్ హ్యావ్ సమ్ గోల్స్ అండ్ కెరీర్. ఏ మంత్ వరకు నేను ఏ స్థాయిలో ఉండాలి, నేను ఈ సంవత్సరం చివరి వరకు అనా 2025 మే వరకు 26 మే వరకు మనకు అవకాశం ఉంది. సో కాబట్టి 2026 జనవరి నుంచి ఈ స్థాయిలో ఉండాలి. ఇట్లా మీరు ఎంత ఎర్నింగ్ చేయాలి అన్నది టార్గెట్ పెట్టుకుంటే డెడ్ లైన్ అంటే క్రియేట్ సమ్ సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. మంచి ఉద్యోగం కావాలి అంటే మంచి అంటే ఎంత మైండ్కి మరి ఫీడ్ ఇవ్వాలి కదా. 1 lakh, 2 lakh, 3 lakh, 10 lakh మీ సామర్థ్యం బట్టి, మీ క్వాలిఫికేషన్ బట్టి మీ ఇన్ ప్రాక్టికల్. సో దానికి తగినట్టుగా ఇయర్లీ గోల్, 6 months గోల్, 3 months గోల్ అండ్ వీక్లీ గోల్స్, డైలీ టు డూ లిస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని ముందుకెళ్తే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారని చెప్పవచ్చు.
సో మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఈ సంవత్సరం ఆదాయం 5గా ఉంది, వ్యయం కూడా 5గా ఉంది, సమపాలలో ఉన్నాయి. అదేవిధంగా 5, 8, 11 విజయాన్ని ఇచ్చే రాశులు ఈ యొక్క స్టాక్ మార్కెట్లో. 5వ స్థానాధిపతి ఎవరయ్యా? కుజుడు, ఫస్ట్ మూవింగ్ ప్లానెట్. ఆయన జూన్ నుంచి బాగా అవుతున్నాడు. జూన్ నుంచి పెట్టుబడులు బాగానే, మార్కెట్ కొంచెం స్టెబుల్గా ఉండే అవకాశం చాలా బలంగా ఉంటుంది. సో కాబట్టి అప్పుడు కావాలంటే మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. అదేవిధంగా రాహు 3లో ఉన్నాడు, రాశాధిపతి 7లో ఉన్నాడు. ఈ యొక్క సోషల్ మీడియాలో ఏదైనా వర్క్ చేస్తున్నవారు, యూట్యూబర్స్ కావచ్చు, కొంతమంది ఫ్రీలాన్సర్స్ కావచ్చు, అలాంటి వారికి కూడా మంచి విజయ అవకాశాలు అయితే రాబోతున్నాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. రెమెడీస్ పరంగా చూస్తే ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క రాశాధిపతి గురువు 6లో ఉన్నారు కాబట్టి మనకు మే 15 దాకానే ఉంటారు. సో ఆ టైంలో శని రాహులు కూడా చతుర్థంలో ఉంటారు కాబట్టి ముఖ్యంగా శని జాతకంలో బలహీనంగా ఉంటే శనికి గురుడికి జపం, తర్పణం, హోమం చేయించుకోవడం లాంటివి చేసుకుంటే మంచిది. అదేవిధంగా ప్రతిరోజు నడక, ప్రాణాయామం లాంటివి చేయండి. రాహు 3వ స్థానాన్ని మే 18 నుంచి వస్తున్నారు కాబట్టి బై డిఫాల్ట్గానే మీరు ఒక యాక్టివిటీస్ మొదలు పెడతారు. జిమ్కి వెళ్ళటమో, వాకింగ్కి వెళ్ళటమో, ఏవో జాయిన్ కావటమో, ఏదో ఒకటి చేసుకోవచ్చు. రాహు ఖాళీగా ఉంచండి. సో తృతీయంలో ఉన్నారు కాబట్టి అంటే ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎలాగో మే, జూన్ నుంచి బాగుండబోతుంది. మొత్తం మీద చూస్తే ఏంటంటే శని రాహుల యొక్క స్థితి నా చతుర్థంలో ఉంది కాబట్టి శని అంటే ఓల్డేజ్ పీపుల్, అర్ధాష్టమ శని కూడా మొదలైంది కాబట్టి డిజేబుల్డ్ పీపుల్కి హెల్ప్ చేయటం కావచ్చు. అదేవిధంగా ప్రతిరోజు నడక, ప్రాణాయామం, ధ్యానం. శని కాళ్ళని ఇండికేట్ చేస్తారు. కాళ్ళకు బలం పెంచండి, శనికి బలం పెరుగుతుంది. శని డిజేబుల్డ్ పీపుల్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా వాయు కాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది. ముసలి వారికి అనాథాలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటే బాగుంటుంది. సో ప్రతిరోజు మీరు గురుగ్రహ స్తోత్రం పఠనం చేయటం, దత్తాత్రేయ స్వామివారిని, దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉంటే సకలం విజయం మీదే అని భావించవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.